ఈరోజు నేను చూపించబోతోంది మేతి చమన్ కర్రీ. ఈ కర్రీ అనేది జీరా రైస్తో భలే బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక ఆనియన్, 2 పచ్చిమిర్చి తీసుకొని దాన్ని సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 3 టమాటాలు తీసుకొని వాటిని పెద్ద పెద్దగా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ని మిక్సీ జార్లో తీసుకొని టొమాటోస్తో పాటు ఒక 4-5 క్యాష్యూస్ కూడా యాడ్ చేయాలి. క్యాష్యూస్ యాడ్ చేస్తే మనకి గ్రేవీ అనేది కొంచెం థిక్గా వస్తుంది. అందుకోసమని క్యాష్యూస్ యాడ్ చేస్తాం. ఇంకా లాస్ట్గా పన్నీర్ని గ్రేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మన మేతి చమన్ కర్రీకి ఇదే సెకండ్ మెయిన్ ఇంగ్రీడియంట్. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక బటర్ క్యూబ్ అండ్ ఇంకా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి. బటర్ అండ్ ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో మనం షాజీరా, చెక్క, లవంగం, ఇలాచి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అలా వేయించుకున్న దాంట్లో ముందుగా ప్యూరీ చేసుకున్నాం కదా, ఆ టొమాటో ప్యూరీని వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత అందులో రుచికి సరిపడా సాల్ట్, కారం, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఈ గ్రేవీని ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఈ గ్రేవీ అనేది చక్కగా కుక్ అయితేనే ఆ టేస్ట్ బాగుంటుందండి, లేకపోతే పచ్చివాసన వస్తుంది. చాలామంది ఈ కర్రీని మెంతాకుతో చేస్తారండి, కానీ ఇక్కడ నేను మెంతాకు అనేది అసలు యూస్ చేయడం లేదు. మెంతాకు యూస్ చేయకుండా దాన్ని రీప్లేస్ చేస్తూ నేను కసూరి మేతిని యూస్ చేస్తున్నాను. మెంతాకు యూస్ చేసిన దానికన్నా కసూరి మేతి ఫ్లేవర్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పుడు ఇది బాగా ఉడికిపోయింది కదండి, ఇంక ఇప్పుడు ఇందులో కసూరి మేతిని యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత కసూరి మేతి యాడ్ చేసిన తర్వాత కర్రీ అనేది కొంచెం థిక్గా ఉంది కదండి, కొద్దిగా వాటర్ వేసి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకుందాం. అలా కుక్ అయిన తర్వాత ద సెకండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటండి, పన్నీర్. ఆ పన్నీర్ కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీ అనేది చెక్ చేసుకోవాలండి. ఇప్పుడు మనకి కర్రీ అనేది థిక్గా ఉంది అంటే కొద్దిగా వాటర్ వేసుకొని కుక్ చేసుకోవాలి. అలా కుక్ అయిన తర్వాత ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి. ఈ క్రీమ్ అనేది కర్రీకి రిచ్ ఫ్లేవర్ని ఇస్తుంది. కొద్దిగా నీళ్లు వేసి ఒక 2-3 నిమిషాలు సిమ్లో ఉడికిస్తే మన రిచ్ మేతి చమన్ రెడీ.